హలో హాయ్ అండి, కిచెన్ స్పైసీ అండ్ రెసిపీకి స్వాగతం. ఇవాళ మన రెసిపీ వచ్చి కాకరకాయలు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లో 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. దీంట్లో 1 స్పూను పసుపు, 1 స్పూను ఉప్పు, ఇప్పుడు మొత్తం ఒకసారి నీళ్ళల్లో కలిసేలాగా కలుపుకుందాము. ఇవి రేట్ ఎక్కువ ఉంటాయండి, కేజీ 200 ఉంటాయి. కాకరకాయల కన్నా ఈ కాకరకాయలు చాలా మంచిది హెల్త్కి. వీటికి అక్కడక్కడ నల్ల మట్టి అనేది ఉంటుంది. ఇలా ఉప్పు పసుపు వేసుకొని శుభ్రం చేసుకోవడం వల్ల ఆ మట్టి అనేది లేకుండా మనకి కాకరకాయలు నీట్గా ఉంటాయి. మట్టి లేకుండా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాకరకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఉల్లిపాయలు కూడా ఇలా చిన్న సైజు కట్ చేసుకోండి. కొత్తిమీర కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, నల్ల మినపప్పు, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ని 1 స్పూన్ తీసుకోండి. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని దీంట్లో 2 గంటెలు ఆయిల్ వేసుకోండి. కాకరకాయలకి నూనె ఎక్కువ పడుతుంది. ఇప్పుడు నూనె కాగినాక దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు అవన్నీ పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందాము. ఆవాలు చిటపట అన్నాక దీంట్లో ఒక ఎండుమిరపకాయ చిన్న తుంపులుగా తుంచి వేసుకున్నాము. దీంట్లోకి కొంచెం కరివేపాకు, ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాము. మొత్తం కలిసేలా కలుపుకొని దీంట్లో 1 స్పూన్ పసుపు వేసుకుందాము. ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా వేగనివ్వాలండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందాం ఒక 2 నిమిషాలు. ఇప్పుడు మూత తీసి వేగినాయేమో చూద్దాము. ఇలా కొంచెం కలర్ వస్తే చాలు. దీంట్లోకి అల్లం పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకొని మొత్తం నూనెలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నూనెలో బాగా వేగనివ్వాలి అల్లం పేస్టు. అది ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. దీంట్లో ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలండి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాము. అది మొత్తం కలిసేలాగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసేసుకోవాలి. కాకరకాయలు ఇలా ఒకసారి చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది కూర. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఇష్టంగా తింటారు. మా అమ్మాయికి అయితే బాగా నచ్చింది కూర ఇది. ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నీ మసాలా పట్టే విధంగా 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. మొత్తం కలిసేలాగా కలుపుకొని చిన్న మంట పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఒకటి గమనించండి, చిన్న మంట పెట్టుకుంటే మీకు కూర అనేది చాలా రుచిగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.
ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుందాం. దీని మీద నేను బాగా చిన్న మంట పెట్టాను. దీంట్లో ప్లేట్ మీద కొంచెం వాటర్ పోసుకుందాము. నేను వాటర్ ఎందుకు పోసానంటే అడుగు అంటకుండా. ఇట్లా వాటర్ పోసుకుంటే మనకి అడుగు అనేది అంటకుండా ఉండిద్ది, స్టీల్ బాండీలో చేసుకున్నా కానీ. కూర ఒకసారి కలుపుకొని కొంచెం పావు భాగం ఉడికినాక దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. కొంచెం ఉడికిందేమో చూసి దీంట్లోకి రుచికి సరిపడా కారం వేసుకుందాము. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు, చూసి వేసుకోండి. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆపేసుకుందాము. కూర బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు కూరని మా అమ్మాయికి టేస్ట్ చేపిద్దాము. ఎలా ఉందో చెప్పిద్ది, మీరే చూడండి. ఉందా లేదా చూస్తావా? కూర బాగుందా చెన్న? బాగుందా? మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.